హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 15వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇటీవల 21వ ఏషియాన్ ఇండియా సమ్మిట్ అన్నటువంటి జరిగింది. ఇక్కడ లావోస్లో. దానికి మన ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క ప్రాబల్యం అన్నటువంటిది పెరుగుతోంది. మరి చైనా అగ్రెసివ్నెస్ని కంట్రోల్ చేయాలి, చైనాని కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది అన్నటువంటి నేపథ్యంలో మన భారతదేశం ఇక్కడ 2 ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. అందులో ఒకటి వచ్చేసరికి 2019లో స్టార్ట్ చేసినటువంటి ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ అన్నటువంటిది. రెండవది వచ్చేసరికి ఏఐపిఓ అన్నటువంటిది. ఏఐపిఓ అంటే ఏంటి? ఏషియాన్ ఇంటర్ పార్లమెంటరీ ఆర్గనైజేషన్ లేదా ఇండో పసిఫిక్ మీద ఏషియాన్ దృక్పథం అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఈ 2 కార్యక్రమాలు ఏంటి అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి దేశాలకి భద్రత, స్థిరత్వం ఇవన్నీ సాధించడానికి ఉపయోగపడేటటువంటి పథకాలు. అయితే మనం చూస్తే భారతదేశం సాగర్ అన్నటువంటి పాలసీని ఎప్పటి నుంచో మనం అవలంబిస్తూ ఉన్నాము. సాగర్ అంటే ఏంటి? సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి ఈ సాగర్ పథకం ప్రాతిపదిక మీదనే ఇండో పసిఫిక్లో భద్రతా సహకార వృద్ధికి మనం తోడ్పడుతూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే మనం చూస్తే ఏషియాన్ ఇండియా సమ్మిట్కి మన భారతదేశం కూడా వెళ్ళింది. మరి మనం యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేసి తీసుకురావటం జరిగింది. ఇంతకుముందు లుక్ ఈస్ట్ పాలసీగా ఉండేది, దాన్ని 2014లో యాక్ట్ ఈస్ట్ పాలసీ కిందికి మార్చారు. మరి యాక్ట్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చి 10 సంవత్సరాలు అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో 10 సూత్రాలతో ఒక ప్రణాళికని, పటిష్ట బంధం కోసం అన్ని దేశాలతో ఒక ప్రణాళికను తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా ఏషియాన్కి భారత్కి మధ్య సరుకుల ఒప్పంద వాణిజ్యం ఏదైతే ఉందో దాన్ని 2025లో సమీక్షించడం, అలాగే డిజిటల్ సైబర్ భద్రత కోసం సంప్రదింపులు చేపట్టడం, అలాగే 2025ని భారత్ ఆసియాన్ పర్యాటక సంవత్సరంగా ప్రకటించటం, దాంతోపాటు వివిధ రకాల సదస్సుల్ని నిర్వహించటం, ఇలాంటివన్నీ కూడా ఈ 10 సూత్రాల కింద ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, మనకి ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌత్ ఈస్ట్ అన్నటువంటిది మనకి వాణిజ్యపరంగా చాలా కీలకం. మరి అలాంటి ఈ నేపథ్యంలో ఇందులో ఉన్నటువంటి ఫిలిప్పైన్స్ కావచ్చు, వియత్నాం కావచ్చు, వీటితో చైనాకి సౌత్ చైనా సీలో డిస్ప్యూట్స్ అన్నటువంటివి నడుస్తూ ఉన్నాయి. మరి ఒకవైపు చైనాకి, అలాగే ఫిలిప్పైన్స్కి, అలాగే వియత్నాంకి, వీటన్నింటికి మధ్య ఈ సౌత్ చైనా సీలో ఉన్నటువంటి కొన్ని ఐలాండ్స్కి, అందులోనూ స్పార్ట్లీ ఐలాండ్స్, వీటిలో ఎక్కువగా ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి. మరి అలాంటి నేపథ్యంలో ఆల్రెడీ వియత్నాం కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, చైనాకు ఆల్టర్నేటివ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా మనం చూస్తే ఈ ఇండోనేషియా, వియత్నాం ఇలాంటి దేశాలన్నీ ఆ హబ్స్గా మారుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మనము చైనా మీద ఎక్కువ దిగుమతుల మీద ఆధారపడకుండా మనం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వచ్చు అనమాట. సో మనకు ఒక మంచి ఆల్టర్నేటివ్గా కూడా ఏషియాన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి 2023కి సంబంధించి 5వ జాతీయ జల అవార్డ్స్ని ప్రకటించింది. 5th నేషనల్ వాటర్ అవార్డ్స్ అంటాం. నేషనల్ వాటర్ అవార్డ్స్ ఎవరు ప్రకటిస్తారు? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అన్నటువంటిది, జలశక్తి మంత్రిత్వ శాఖ. మరి ఈ అవార్డ్స్లో విశాఖపట్నం అన్నటువంటిది దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తమ జిల్లాగా నిలిచిందనమాట. అంతేకాదు ఉత్తమ గ్రామ పంచాయతీల కేటగిరీలోకి వచ్చేసరికి అనంతపురంలో ఉన్నటువంటి హంపాపురం గ్రామం 3వ ర్యాంకులో ఉంది. అలాగే సంస్థల కేటగిరీలో గుంటూరులో ఉన్నటువంటి కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వచ్చేసరికి 2వ ర్యాంకులో ఉంది. విశాఖపట్నానికి చెందినటువంటి శ్రీ తిరుమల నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ 3వ ర్యాంకులో ఉన్నాయి. అలాగే తిరుపతి ఐఐటి స్పెషల్ మెన్షన్ అవార్డుని అందుకుంది. మరి ఉత్తమ రాష్ట్రాలకు సంబంధించి చూస్తే మొదటి స్థానంలో ఒడిషా ఉంటే 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. అలాగే 3వ స్థానంలో పుదుచ్చేరి మరియు గుజరాత్, ఇవి 2 కలిసి 3వ స్థానాన్ని సంయుక్తంగా తీసుకున్నాయన్నమాట. మరి దక్షిణాదిలో ఉత్తమ జిల్లా ఏది? విశాఖపట్నం జిల్లా అన్నటువంటిది. ఇక్కడ అమృత్ సరోవర్ పథకం కింద 33 జల వనరుల్ని పునరుద్ధరించారు. 2400 కృత్రిమ రీఛార్జ్ నిర్మాణాలను ఆధునికీకరించడం జరిగింది. దాంతో ఎన్నో కిలోలీటర్ల పొదుపు అన్నటువంటిది జరిగింది. అంతేకాదు శారదా నది మీద మొత్తం 336 మీటర్ల మేర గట్లని పునరుద్ధరించేసరికి ఫ్లడ్ ప్లెయిన్స్ని సంరక్షించడం జరిగింది.
అలాగే ముడ్సర్లోవ రిజర్వాయర్లో పూడికతీత తీయటం వల్ల నిల్వ సామర్థ్యం 20% పెరిగింది. జల వనరుల్ని చూడండి, జియో ట్యాగింగ్ అన్నటువంటి చేయటం జరిగింది. అలాగే ముడ్సర్లోవ రిజర్వాయర్లో 2 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ని ప్రారంభించారు. సో వీటన్నింటి వల్ల నీటి సంరక్షణ అన్నటువంటిది బాగా జరిగింది అన్నటువంటి నేపథ్యంలో విశాఖ జిల్లాకి ఉత్తమ జిల్లాగా అవార్డు అన్నటువంటిది వచ్చింది. అదే అనంతపురం పట్టణానికి సమీపంలో ఉన్న హంపాపురం గ్రామ పంచాయతీ ఇది ఏం చేసింది, దాదాపు 78 నీటి సంరక్షణ నిర్మాణాలను చేపట్టింది. కొండ ప్రాంతాల్లో ట్రెంచులు, మినీ పర్కులేషన్ ట్యాంక్స్, పంట కుంటలు, చేపల చెరువులు, ఇంకుడు గుంతలు, ట్రెంచ్ల తవ్వకం, చెక్ డ్యాంల నిర్మాణం ఇలాంటివన్నీ చేపట్టినందుకు దేశంలో ఉత్తమ పంచాయతీల కేటగిరీలో 3వ స్థానంలో ఉంది. అలాగే వాన నీటి సంరక్షణలో కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇది ఏం చేసింది, దాదాపు 28 వాన నీటి సంరక్షణ గుంతలు నిర్మించి 3800 ఘనపు మీటర్ల నీటిని నిల్వ చేసింది. అంతేకాదు 2360 ఘనపు మీటర్ల సామర్థ్యంతో 9 భూగర్భ సంపులను నిర్మించింది. వాన నీటిని దాదాపు 100% సంరక్షించి సమర్థంగా వినియోగిస్తోంది అన్నట్టుగా ఈ అవార్డు వచ్చిందనమాట. అలానే విశాఖపట్నంలోని శ్రీ తిరుమల నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు తమ కాలనీలో 100 రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను చేపట్టారు. దాని ద్వారా చూడండి 16 లక్షల లీటర్ల నీటిని ఆదా చేశారు. అలాగే పార్కులు, రహదారి పల్ల ప్రాంతాల్లో నిర్మాణాలు, ట్రెంచ్లు నిర్మించటం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం వీటన్నింటి వల్ల దీనికి అవార్డు వచ్చింది. అలాగే తిరుపతి ఐఐటి అన్నటువంటిది స్పెషల్ మెన్షన్ అన్నమాట. అంటే వాన నీటిని 100% సేకరించే విధంగా 2 పెద్ద చెరువులు నిర్మించినందుకు ఈ సంస్థ ఎంపికైంది. అలాగే 5200 స్థానిక మొక్కల్ని క్యాంపస్ వ్యాప్తంగా నాటినందుకు కూడా ఈ గుర్తింపు అన్నటువంటిది వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇస్రో మన భారత అంతరిక్ష సంస్థ అయినటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క అధిపతి అయినటువంటి సోమ్నాథ్ ఈయనకి రీసెంట్గా ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డ్ అన్నటువంటిది రావటం జరిగింది. ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డ్ అన్నటువంటిది మరి మిలాన్లో జరిగినటువంటి ఈ ఫంక్షన్లో ఈయనకి ఈ అవార్డుని ప్రదానం చేయటం జరిగింది. సో ఇండియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క సక్సెస్ ఏదైతే చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా ఉందో ఆ చంద్రయాన్ 3 మిషన్ యొక్క సక్సెస్కి గాను దీన్ని బహుకరించారు. సో లూనార్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి ఘనత సాధించినందుకు గాను ఈ అవార్డు అన్నటువంటిది వచ్చింది. మరి ఈ అవార్డ్ని ఎవరైతే స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది అందిస్తారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డు అన్నటువంటిది ఇస్తారనమాట. మరి ఇక్కడ చంద్రయాన్ 3 అంటున్నాం. చంద్రయాన్ 3కి సంబంధించి మనం ఆల్రెడీ చాలాసార్లు చదువుకున్నాం. ఏంటి, చంద్రుడి యొక్క లూనార్ సౌత్ పోల్ని తాకినటువంటి మొదటి దేశంగా మన భారతదేశం నిలిచింది. అట్లానే సాఫ్ట్ ల్యాండింగ్ చేయటంలో కూడా మనము ఇది 2వ ప్రయత్నం. ఆల్రెడీ చంద్రయాన్ 2లో భాగంగా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయోగం చేశాం, కానీ అది అవ్వలేదు. సో ఇప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ చేశాం. అందులోనూ సౌత్ పోల్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి ఫస్ట్ కంట్రీ మన భారతదేశమే. అంతేకాదు చంద్రుడి మీద ఎన్నో ప్రయోగాలు చేయటం జరిగింది. చంద్రుడి సర్ఫేస్కి అలాగే జస్ట్ కొన్ని సెంటీమీటర్స్ లోపలే టెంపరేచర్ డిఫరెన్సెస్ అన్నటువంటివి గమనించారు. అట్లానే లూనార్ క్వేక్స్ అంటాము, అంటే మనకు ఎర్త్ క్వేక్స్ ఎలా అయితే వస్తాయో అలా లూనార్ క్వేక్స్ అన్నటువంటివి ఇక్కడ గుర్తించటం జరిగింది. ఇలాంటి చాలా ప్రయోగాలు చేశాం, కానీ ఇక్కడ ఈ ఐఐఎఫ్ అన్నటువంటిది మనకెందుకు ఈ అవార్డుని ఇచ్చింది అంటే సైంటిఫిక్ క్యూరియాసిటీని మనం చూపించినందుకు, కాస్ట్ ఎఫెక్టివ్ ఇంజనీరింగ్, అలాగే మన ఇండియా అన్నటువంటిది స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో చాలా పొటెన్షియల్ని కలిగి ఉంది. సో ఆ ఎక్సలెన్స్ కమిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సింబలైజ్ చేస్తూ ఈ అవార్డుని ప్రదానం చేశారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలని చేపడుతోంది. ఎందుకని, తైవాన్ ఎప్పుడైతే మేము స్వతంత్ర దేశం అని చెప్పిన ప్రతిసారి చైనా ఇలాంటివి చేస్తూ ఉందన్నమాట. జాయింట్ స్క్వాడ్ 2024B అనేటటువంటి పేరుతో ఇంటిగ్రేటెడ్ జాయింట్ ఎక్సర్సైజ్ని, అంటే సమీకృత సంయుక్త విన్యాసాలని చేపట్టడం జరిగింది. ఇందులో అన్ని విభాగాల యొక్క శక్తి సామర్థ్యాలని కూడా చైనా పరీక్షించింది. కానీ ఇక్కడ మనకి మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఇలా ఉంది అంటే ఇక్కడ తైవాన్ అన్నటువంటిది ఉంది. సో ఇదంతా సౌత్ చైనా సీ, అవునా? సౌత్ చైనా సీలో ఆల్రెడీ చాలా డిస్ప్యూట్స్ అన్నటువంటివి నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వియత్నాంతో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఫిలిప్పైన్స్ కావచ్చు,
ఇండోనేషియా కావచ్చు, ఇలా వివిధ దేశాలతో ఆల్రెడీ ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి. మధ్యలో స్పార్టే ఐలాండ్స్ అన్నటువంటిది, ఇలా ఐలాండ్స్తో కూడా కొన్నింట్లో ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి. ఇక్కడేమో తైవాన్ స్ట్రైట్ అన్నటువంటిది ఉంటుంది, తైవాన్ స్ట్రైట్. అయితే ఇదేమో తైవాన్, ఇక్కడేమో చైనా. చైనా ఎప్పటి నుంచో తైవాన్ మాదే అన్నట్టుగా అంటోంది. తైవాన్ ఏమో కాదు, మేము స్వతంత్ర దేశం అన్నట్టుగా తైవాన్ అంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటి, చాలా దేశాలు ఇప్పటికీ తైవాన్ యొక్క స్వతంత్రతని, అంటే ఒక స్వతంత్ర దేశంగా తైవాన్ని గుర్తించలేదు కూడా. అయితే చైనా తైవాన్ మీద ఎప్పుడైనా కూడా యుద్ధానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాము. సో ప్రతిసారి ఎవరైనా విజిట్కి వచ్చినప్పుడు కానీ, అంటే అమెరికా పర్సన్ తైవాన్కి విజిట్కి వచ్చిన చైనా చుట్టూ వెళ్ళి యుద్ధ విన్యాసాలని చేపట్టడం, లేదు తైవాన్ ఏదైనా ఈవెంట్లో మేము స్వతంత్ర దేశం అని చెప్పినప్పుడల్లా అక్కడ యుద్ధ విన్యాసాలు చేపట్టడం, ఇలాంటివన్నీ కూడా చైనా చేస్తూ వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారత ఉపఖండంలో గంగా, బ్రహ్మపుత్ర, సింధు నది, వీటిలో కనిపించేటటువంటి డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తొలిసారిగా లెక్కించటం జరిగింది. దేని కింద అంటే ప్రాజెక్ట్ డాల్ఫిన్. ప్రాజెక్ట్ డాల్ఫిన్ కింద ఏంటి, ఈ డాల్ఫిన్స్ యొక్క సంరక్షణ కోసం తీసుకొచ్చినటువంటిదే ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు, 2020వ సంవత్సరంలో. సో ఇక్కడ ఏంటి అంటే మన భారతదేశంలో ఉండేటటువంటి నదులు కావచ్చు, మన తీర ప్రాంత జలాల్లో డాల్ఫిన్ల యొక్క సంరక్షణ చేపట్టాలి అన్నటువంటిది ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు గంగా నది డాల్ఫిన్లు ఏమేమి ఉన్నాయి, సింధు నదీ తీర డాల్ఫిన్లు ఏమేమి ఉన్నాయి, వీటన్నింటినీ లెక్కించారనమాట. అది కూడా ఈ నదుల వెంబడి ఇటు భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ 4 దేశాల్లో ఈ లెక్కింపు ప్రక్రియ అన్నటువంటిది జరిగింది. మరి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో 2 ఏళ్ల పాటు ఈ సర్వే నిర్వహించారు. మరి డాల్ఫిన్ల గణాంకాల అంచనాల్ని త్వరలో విడుదల చేస్తారనమాట. అయితే డాల్ఫిన్లు అన్నటువంటివి ఒక నదిలో ఉన్నాయి అంటే ఆ నది నీరు అన్నటువంటిది కొంతవరకు బాగుంది అనేసి అర్థం. సో అవి జీవించడానికి స్వచ్ఛమైనటువంటి ప్రవహించే నీరు అన్నటువంటిది అవసరం. కాబట్టి శాస్త్రవేత్తలు కూడా ఆ నీటి యొక్క స్వచ్ఛతని డాల్ఫిన్లని బట్టి అంచనా వేయచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన సోలార్ సిస్టమ్కి సంబంధించి, సౌర వ్యవస్థకి సంబంధించి సూర్యుడు చుట్టూ 8 గ్రహాలు, 8 ప్లానెట్స్ ఉన్నాయి. అందులో అత్యంత పెద్దదైనటువంటి గ్రహం ఏది, గురుడు, జూపిటర్ అనేసి పిలుస్తూ ఉంటాం. మరి ఆ జూపిటర్ చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి చిన్న ఒక చందమామ, అదే మూన్. అంటే ప్రతి ప్లానెట్ చుట్టూ తిరుగుతూ ఉండేటటువంటి వాటిని మూన్స్ అంటూ ఉంటాం. అలా జూపిటర్ చుట్టూ ఉండేటటువంటి యూరోపా అనేటటువంటి ఒక మూన్ ఉంది. ఆ మూన్ మీద జీవులు మనుగడ సాగించచ్చా, దానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అని పరిశోధించటం కోసం అమెరికా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసా ఒక వ్యోమ నౌకని ప్రయోగించడం జరిగింది. ఎక్కడి నుంచి, ఫ్లోరిడాలోని అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ సంస్థకు చెందినటువంటి ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం అన్నటువంటి చేపట్టింది. మరి ఈ వ్యోమనౌక పేరేంటి అంటే యూరోపా క్లిప్పర్ అన్నటువంటిది ఈ వ్యోమనౌక యొక్క పేరనమాట. ఇది 300 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి గురుగ్రహాన్ని చేరుకుంటుంది. దీనికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా, 5.5 సంవత్సరాలు. మరి గురుగ్రహ కక్షలోకి చేరిన తర్వాత ఈ యూరోపా క్లిప్పర్ 49 సార్లు యూరోపాకి చేరువగా వచ్చి వెళ్తుంది. మరి ఈ చందమామ ఉపరితలం కింద భారీ సముద్రం ఉండొచ్చు, అక్కడ నీటిలో జీవుల మనుగడకు అవసరమైనటువంటి వాతావరణం ఉండొచ్చు అనేసి మనం అంచనా వేస్తూ ఉన్నాం. అందుకే సౌర కుటుంబంలో ఇంకెక్కడైనా జీవులు ఉండొచ్చా అనేసి అన్వేషించటం కోసం ఈ చందమామని అత్యంత అనువైన ప్రదేశం అనేసి పరిగణిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ జీవం కోసం ఈ యూరోపా క్లిప్పర్ అన్నటువంటి చూడదు, కేవలం జీవుల మనుగడికి అవసరమైన అంశాలు ఉన్నాయా లేదా అన్నటువంటిది మాత్రమే పరిశీలిస్తుందన్నమాట. మరి ఈ ప్రాజెక్ట్ వ్యయం ఎంతో తెలుసా, $520 కోట్ల. అయితే ఈ జూపిటర్ చుట్టూ చాలా రేడియో ధార్మికత అన్నటువంటిది ఉంటుంది. మరి యూరోపాకు చేరువగా వచ్చినటువంటి ప్రతిసారి కూడా మన ఎక్స్రే కన్నా కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా రేడియో ధార్మికత అన్నటువంటిది వస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ వ్యోమనౌక యొక్క ట్రాన్సిస్టర్లు దెబ్బతినొచ్చు అన్నట్టుగా కూడా చూశారనమాట. మరి ఆ ప్రాజెక్ట్ అన్నటువంటిది అందుకే కొంచెం లేట్ అయింది. ప్రతి 21 రోజులకు ఒకసారి గురుగ్రహాన్ని ఇది చుట్టేస్తూ వస్తుంది. అంతేకాకుండా ఈ యూరోపా దగ్గర ఉపరితలానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరం వరకు ఇది వెళ్తూ వస్తుందన్నమాట.
సో ఈ యూరోపా క్లిప్పర్లో ఉండేటటువంటి రాడార్ ఈ యూరోపా మీద 24 కిలోమీటర్ల మందంలో ఉండే మంచు పొర కింద ఉండేటటువంటి సాగరాన్ని పరిశోధిస్తుంది. మరి ఇప్పుడు ప్రయోగించాం 5.5 ఏళ్ళు అంటున్నాం, అంటే 2030లో ఇది గురుగ్రహాన్ని చేరుకుంటుందన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు వీటిలో ఆహారం, తాగునీటి నాణ్యతని పరిశీలించాలి, మెరుగుపరచాలి అన్నట్టుగా కొన్ని చర్యలు చేపట్టింది. ఏం చేసింది? సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో ఏవైతే వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లోని వంటగదులు, స్టోర్ రూమ్లు, పరిసరాలు వీటన్నింటికి సంబంధించి ఒక ఎస్ఓపిని విడుదల చేసిందనమాట, ప్రామాణిక నిర్వహణ విధానం. సో దీని ప్రకారం ఏంటి అంటే, ఆ మెనూ ప్రకారం పిల్లలకి వడ్డిస్తారా ఆ ప్రతి ఆహార పదార్థాన్ని వాళ్ళ తల్లుల రుచి చూసి తనిఖీ చేయాలి. అలా 3 తల్లులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రులు వారానికి ఒకసారి తనిఖీ చేసి ఆ పరిశీలించిన వివరాలను రికార్డులో నమోదు చేయాలన్నమాట. అది మాత్రమే కాకుండా రోజు ఒక టీచర్ లేదంటే ఒక బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా విద్యార్థులతో కలిసి భోజనం చేయాలి. అందులో ఏ ఉపాధ్యాయుడికి కూడా మినహాయింపు అన్నటువంటిది ఉండదు. వడ్డించే ముందు వాటి ఫోటోల్ని యాప్లో అప్లోడ్ చేయాలి. వార్డెన్లు, ప్రిన్సిపల్స్ వాటిని రుచి చూసిన తర్వాతే పిల్లలకి పెట్టాలన్నమాట. అంతేకాదు, ఈ ఆహార పదార్థాల తాగునీటిని ప్రతి సంవత్సరం 2 సార్లు దగ్గరలో ఉన్నటువంటి ల్యాబ్లకి పంపి పరీక్షించాల్సి ఉంటుంది. నిర్దేశిత విధానాలు పాటించకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారన్నమాట. ఇలాంటి విధి విధానాల మీద ప్రభుత్వం ఉత్తర్వుల్ని రిలీజ్ చేసిందన్నమాట. నెక్స్ట్ చూడండి. నార్వేజియన్ నోబెల్ కమిటీ రీసెంట్గా 2024కు గాను నోబెల్ పీస్ ప్రైజ్ని ప్రకటించింది. ఎవరికి? నిహాన్ హిడెన్క్యో అన్నటువంటి ఒక ఆర్గనైజేషన్కి. ఇది జపనీస్ ఆర్గనైజేషన్. హిరోషిమా, నాగసాకి అక్కడ ఏవైతే అటామిక్ బాంబింగ్స్ అన్నటువంటివి జరిగాయో వాటి సర్వైవర్స్ ఉంటారా, వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. వాళ్ళు ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ సంస్థ పనిచేస్తూ ఉందన్నమాట. మరి 2022లో ఎవరికి ఇచ్చారు? ఇరానియన్ యాక్టివిస్ట్ అయినటువంటి నర్గిస్ మొహమ్మదీకి ఇచ్చారు. నెక్స్ట్ చూడండి. స్పెయిన్కి చెందిన టెన్నిస్ లెజెండ్ అయిన రఫెల్ నాదల్ ఆయన తన యొక్క రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. సో నవంబర్లో డేవిస్ కప్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత ఆయన రిటైర్ అవుతారు. నెక్స్ట్ చూడండి. వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన. సో మెంటల్ హెల్త్ ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ని మరింతగా జనరేట్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి ఉద్దేశించబడింది. ఇది ఫస్ట్ టైం 1992లో జరుపుకున్నాం. ఈ సంవత్సరం థీమ్ చూడండి, మెంటల్ హెల్త్ అట్ వర్క్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి. ఇండియన్ మెన్స్ టీమ్ అన్నటువంటిది రీసెంట్గా ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2024లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఇరాన్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? మసౌద్ పెజెష్కియాన్. ఏ రాష్ట్రంలోని మైకా గనుల్ని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇటీవల బాల కార్మిక రహితంగా ప్రకటించింది అంటే జార్ఖండ్. 3వ ప్రపంచ కిస్వాహిలీ భాషా దినోత్సవాన్ని ఇటీవల ఏ రోజున నిర్వహించారు అంటే జూలై 7వ తేదీన. కిస్వాహిలీ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్ అనేటటువంటి థీమ్తో ఈ దినోత్సవాన్ని నిర్వహించారన్నమాట. ఇక్కడ స్వాహిలీ అని కూడా వీటిని పిలుస్తూ ఉంటారు. ఆఫ్రికాలో దీన్ని బాగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. దాదాపు 230 మిలియన్లకు పైగా ప్రజలు మాట్లాడేటటువంటి భాష ఇది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా మాట్లాడేటటువంటి టాప్ 10 భాషల్లో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ చూడండి. ఇవాళ ప్రపంచ విద్యార్థుల దినోత్సవం. డాక్టర్ అబ్దుల్ కలాం యొక్క పుట్టినరోజు ఇవాళ. యునైటెడ్ నేషన్స్ ఈయన యొక్క పుట్టినరోజు అయినటువంటి అక్టోబర్ 15వ తేదీని వరల్డ్ స్టూడెంట్స్ డేగా జరుపుకోవాలి అనేసి 2010వ సంవత్సరంలో డిక్లేర్ చేయటం జరిగింది. మనకి తెలుసు అబ్దుల్ కలాం ఈయన ఎడ్యుకేషన్కి సంబంధించి, యువత యొక్క అభివృద్ధికి సంబంధించి, అలాగే స్టూడెంట్స్కి సంబంధించి ఎంతో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసినటువంటి వ్యక్తి. మన భారత రాష్ట్రపతిగా కూడా ఈయన పనిచేశారు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మరి ఈయన యొక్క పుట్టినరోజుని మనం వరల్డ్ స్టూడెంట్స్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ చూడండి. ఇవాళ వరల్డ్ స్టూడెంట్స్ డే మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్ కూడా. మరి ప్రతి సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన ఉమెన్ యొక్క రోల్ అన్నటువంటిది అగ్రికల్చర్లో, రూరల్ డెవలప్మెంట్లో, పావర్టీ ఎరాడికేషన్లో ఎలా ఉంది, వాళ్ళ యొక్క క్రిటికల్ రోల్ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజ్ చేస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 15ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్గా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.